ఇప్పుడు మనం ఇంట్లోనే పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ దానికోసం మనం ఒక 1 లీటర్ మిల్క్ తీసుకుందాం. అవి ప్యాకెట్ మిల్క్ అయినా పర్వాలేదు, బఫెలో మిల్క్ అయినా పర్వాలేదు. మిల్క్ తీసుకుందాం ఫస్ట్. నెక్స్ట్ ఈ పాలని మనం బాగా మరగబెట్టాలి ఫస్ట్. దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పాలు పెట్టేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇవి బాగా మరగాలి పాలు. ఇప్పుడు పాలు ఇలా బాగా మరగడం స్టార్ట్ అయ్యాయి. సో ఇవి ఒక పొంగు వచ్చే వరకు మనం పెట్టుకోవాలి దీనిపైన, స్టవ్ పైన. అంతలోపు మనం ఒక లెమన్ కట్ చేసుకొని పెట్టుకొని అది స్క్వీజ్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకుందాం పాలు మరిగేంతలో వరకు. ఇప్పుడు పాలు ఇలా మరుగుతూ ఉన్నాయి. ఇది 2 పొంగులు వచ్చే వరకు పెట్టుకుందాం పాలు. ఈ పాలు 2 పొంగులు వచ్చే వరకు మనం ఒక చిన్న బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో కొంచెం వాటర్ వేసుకుందాం. ఇలా ఒక బౌల్ తీసుకుందాం. ఈ బౌల్లో మనం కొన్ని వాటర్ తీసుకుందాం. కొంచెం ఒక చిన్న గ్లాస్ అంతా. ఇప్పుడు దీంట్లో మనము తీసుకొని పెట్టుకున్న నిమ్మకాయ జ్యూస్, నిమ్మకాయ రసం దీంట్లో కలిపేసుకున్నాము వాటర్లో. ఇప్పుడు ఇది తీసుకొని మనం పాలలో వేయడానికి, పాలు విరగొట్టడానికి ఇది. ఇప్పుడు పాలు ఇలా మరుగుతున్నాయి. ఒకసారి కలుపుకొని పాలు ఆఫ్ చేసుకున్నాం. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నెక్స్ట్ మనము కలిపి పెట్టుకున్న వాటర్ ఇంకా నిమ్మకాయ రసాన్ని ఈ పాలల్లో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. నెక్స్ట్ ఇంకో కొంచెం. ఈ నిమ్మకాయ అనేది పాలని విరగొట్టేస్తుంది. ఇది పూర్తిగా విరగాలి పాలు అనేది. ఇది ఇంకా విరగలేదు కదా. ఇంకా కొంచెం ఉంది. ఇప్పుడు కలుపుకుంటా ఉంటే ఈ పాలు అనేది విరగడం స్టార్ట్ అవుతుంది. చూసారా, ఇలా విరగడం స్టార్ట్ అవుతుంది. ఇదంతా వాటర్ ఇంకా పాలు అనేది సపరేట్ అయిపోవాలి మొత్తం దాంట్లో. సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం దీన్ని ఒక గిన్నెలోకి వార్చుకుందాం. ఆ నీళ్ళు పాలని సపరేట్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. దానిపైన ఒకటి స్ట్రెయినర్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రెయినర్ తీసుకొని దీంట్లో ఒకటి మనం ఏదైనా కాటన్ క్లాత్ కానీ ఒక కర్చీఫ్ కానీ వేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పటిదాకా మనము కాచిన పాలు దీంట్లో వార్చుకోవాలి. దీంట్లో నెమ్మదిగా
ఇలా వేసేసుకొని ఇప్పుడు కొంచెం దాని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత మనం చేత్తో ఈ క్లాత్ని క్లోజ్ చేసేయాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా బయటకు తీసేసి, ఇది వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఇక్కడ ఇలా ఈ వాటర్ మొత్తం ఇలా పిండేయాలి. ఒక 2 minutes ఇలానే ఒక 2 minutes పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్లోకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మనము ఇలా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ పైన ఇంకో ప్లేట్ పెట్టేసి, ఇప్పుడు మనం తీసుకున్న ఈ పన్నీర్ కర్చీఫ్లో ఉన్న టవల్, కాటన్ క్లాత్లో ఉన్న టవల్లో అది తీసేసుకొని ఇలా పెట్టుకోవాలి. దీనిపైన ఒక వెయిట్ పెట్టాలి. మీకు ఏదైనా షేప్ కావాలంటే ఆ షేప్లోకి ఇలా వచ్చేటట్టు ఇట్లా ప్రెస్ చేసుకొని, కొంచెం ప్రెస్ చేసేసుకొని, లేకపోతే షేప్ అవసరం లేదనుకుంటే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా ప్రెస్ చేసేసుకొని ఏదైనా ఒక వెయిట్ పెట్టేయాలి దీనిపైన. ఇట్లా ఒక వెయిట్ పెట్టేస్తే ఇది రెడీ అయిపోతుంది. ఇలా ఒక వెయిట్ తీసుకొని ఏదైనా ఒక బౌల్, ఒకవేళ వెయిట్ ఇంట్లో ఏం లేకపోతే ఇలా ఒక బౌల్ దాంట్లో నుంచి ఇలా వెయిట్ పెట్టేసుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా బయటికి రావాలి. బయటికి వచ్చేసి అదొక సాలిడ్ ఫామ్లోకి రావాలి. ఇలా ఈ వెయిట్ పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు మనం వదిలేయాలి దీన్ని. ఒక 1 అవర్ తర్వాత మొత్తం ఆ వాటర్ అనేది, ఇంకా వాటర్ ఏమైనా చిన్నగా లైట్గా వాటర్ ఉన్నా కూడా మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు 1 అవర్ అయిపోయిందండి. ఇది మనం పెట్టేసి ఇప్పుడు దీన్ని తీసి ఎలా ఉందో చూద్దాము. వెయిట్ తీసేసాను. ఇప్పుడు ఇది ఇలా మంచిగా అయిపోయింది మన పన్నీర్. ఇప్పుడు దీన్ని తీసుకొని కట్ చేసుకుందాం. మనం ఇలా వచ్చిందండి మన పన్నీర్. దీన్ని ఇప్పుడు మనము పీసెస్లా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఇది విడదీసి చూద్దాం. చూడండి, మన పన్నీర్ ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా మన పన్నీర్ రెడీ కట్ చేసేసుకున్నాం కదా. ఇలా అవుతుంది. ఇట్లా ఫ్లఫీగా ఉండాలి. అప్పుడే మనకి బాగా అయినట్టు. ఇప్పుడు ఇది కొంచెం ఇవంతా ప్రాసెస్ అంతా మనం వేడి పైనే చేసుకోవాలండి. లేకపోతే ఈ పన్నీర్ అనేది చాలా గట్టి పడిపోయి రబ్బర్ లాగా అయిపోయింది. ఇప్పుడు ఈ పన్నీర్ని మనం ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 3-4 days వరకు నిలువ ఉంటుంది. కానీ మనం బయట ప్యాకెట్లో తీసుకున్న పన్నీర్ లాగా ఎక్కువ రోజులు ఉండదండి. ఒకటి ఇంట్లో చేసుకుంది కాబట్టి ఒక 4 days వరకు చాలా బాగుంటుంది. ఇది మనం మన రెసిపీస్లోకి వాడుకోవచ్చు. ఇలా ఒక బాక్స్లో పెట్టేసుకొని ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు ఒక 4 days 5 days వరకు బాగుంటుంది.